అణచివేసే పురుషాధిక్య భావజాలం కలిగి ఉండటం, కింది కులాలని అణచివేసే అగ్రకుల భావజాలం కలిగి ఉండటం, దోపిడీ చేసే పెట్టుబడిదారి భావజాలం కలిగి ఉండటం, ఇన్ని రకాల భావజాలాలు. వీటితో పాటు మన మెదడులోకి మూఢనమ్మకాలని ప్రవేశపెట్టి కొందరు మాత్రమే తమ పబ్బం గడుపుకునే ఇన్ని రకాల భావజాలాలున్న భారతదేశానికి క్రమశిక్షణ లేదు. ఈ క్రమశిక్షణ నేర్పించడానికి ఎక్కడో ఒక చోట ప్రారంభం కావాలి. ఆ ప్రారంభం అనేది ఇదో ఇట్లాంటి ఒక 200-300 మంది ఈ ఒక సంఘంలో పనిచేసే మిత్రులందరూ కలిసి ఒక పద్ధతి ప్రకారం కూర్చొని అంబేద్కర్కు నివాళి అంటే దండలు వేయటం మాత్రమే కాదు, ఆయన ఆశయాలని మనసులో పెట్టుకొని ఆ ఆశయాలని నిరంతరం మన జీవితంలో ఆచరించటము. అట్లా ఆచరించడానికి ఒక క్రమ పద్ధతిలో వచ్చి ఆయనకి నివాళి అర్పించి వెళ్ళిపోవటం అనే పద్ధతిని ఇవాళ మీరు తెలుగు నేల మీద ఇంట్రడ్యూస్ చేస్తున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. బహుశా ఏ సంఘం కూడా ఇట్లా చేయదు, ఏ సంఘం చేయదు. అంబేద్కర్ యువజన సంఘాలు ఉన్నాయి, అనేక దళిత సంఘాలు ఉన్నాయి. ఇవన్నిట్లో ఇంత క్రమ పద్ధతిలో అంబేద్కర్కు నివాళి అర్పించే ఒక్క సంఘం కూడా ఇవాళ ఈ తెలుగు నేల మీద లేదు. కనుక రాజకీయ నాయకులైతే రాజకీయ నాయకులకి అసలు క్రమశిక్షణ లేని మనుషులు ఎవరైనా ఉన్నారా భారతదేశంలో అంటే రాజకీయ నాయకులు. ఎట్లా తోపులాట జరుగుతుంది, ఈవెన్ సీఎం వచ్చినా కూడా సీఎంను కూడా తోచుకొని వెళ్ళేటటువంటి ఒక తోపులాట జరుగుతుంది. మన పోలీసు మిత్రులు ఉంటారు కనుక సీఎంకు భద్రత వలయం ఉంటుంది కనుక ఆ సీఎం దగ్గరికి రావడానికి కాస్త ఇబ్బంది అవుతుంది. కానీ పోలీసు మిత్రులు లేకపోతే సీఎంను ఎక్కడో నెట్టిపడేసి వీళ్ళు వచ్చి ముందు దండేసిపోతారు. అట్లాంటి పద్ధతి కొనసాగుతున్న దేశంలో అంబేద్కర్ అంటే క్రమశిక్షణ. మనం ఏం నేర్చుకోవాలి? ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, దాన్ని మరింతగా విస్తరించాలి. అంబేద్కర్ అంటే క్రమశిక్షణ. భారతదేశంలో ఎవరైనా కొన్ని పేర్లు తీసుకొని ఒక క్రమ పద్ధతిలో మనం రాసుకుంటూ వస్తే క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఎంతమంది అని రాస్తే ఒక 10 మందో 15 మందో ఒక జాబితా తయారైతే అందులో మొదటి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు. నిద్ర లేవట నుంచి మొదలు పెడితే చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మనం చెప్పుకునే వాళ్ళు. భారతదేశ జాతీయోద్యమంలో పాల్గొన్న వాళ్ళు గాంధీ ఉన్నాడు, నెహ్రూ ఉన్నాడు, సర్దార్ పటేల్ ఉన్నాడు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు, భగత్ సింగ్ ఉన్నాడు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు. ఇట్లా చాలా మందిని చెప్పుకుంటూ పోవచ్చు. వీళ్ళందరూ కూడా పై కులాల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ డబ్బున్న కులాల్లో పుట్టిన వాళ్ళు, వీళ్ళందరూ సమాజంతో గౌరవించబడిన వాళ్ళు, వీళ్ళందరూ స్కూలుకు వెళ్ళి చదువుకునే అవకాశం ఉన్నవాళ్ళు. కానీ భారతదేశంలో డబ్బు లేక పేదరికంతో స్కూలుకు వెళ్ళి చదువుకునే అవకాశం లేక సమాజంలో గౌరవం లేని ఒక కులంలో పుట్టినవాడు డాక్టర్ అంబేద్కర్. 134 సంవత్సరాల కిందట ఈ దేశంలో పుట్టాడు. 14 మంది పిల్లలు, 14 మంది కుటుంబం ఒకే ఇంట్లో ఉంటే, ఒక చిన్న ఇంట్లో ఉంటే ఎట్లుంటుందో మీరు ఊహించుకోండి. ఒక చిన్న రూము 10x10 ఉండే బెడ్రూములు మామూలుగా ఉంటాయి కదా, 10x10, 15x10, 15 ఇట్లా పెద్ద పెద్ద బెడ్రూములు వచ్చాయి. ఇప్పుడు కాకుండా ఆనాడు కాలంలో 10x10 ఉండే ఒక చిన్న రూములో 14 మంది ఉంటే ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఇంట్లో చదువుకోవటం ఎంత కష్టమో ఊహించుకోండి. గాంధీకి ఎంత కష్టం లేదు. నెహ్రూ అయితే పుట్టుకతోనే ఆయన సిల్వరో బంగారమో దాంతో పుట్టినవాడు, చాలామంది. కానీ అంబేద్కరు చదువుకోవడానికి లేచి కూర్చొని చదువుకోవడానికి, పడుకోవడానికి అవకాశం లేదు. ఒకరు పడుకుంటే ఒకరు లేచి కూర్చోవాలి. తండ్రి పడుకుంటే అంబేద్కర్ లేచి చదువుకోవాలి, మళ్ళీ అంబేద్కర్ పడుకుంటే తండ్రి కూర్చోవాలి. అంటే అక్కడ 13 మందికి మాత్రమే పడుకునే జాగా ఉన్న ఇంట్లో ఎంత క్రమశిక్షణతో అంబేద్కర్ చదువుకున్నాడో మీరు ఆలోచించండి. అట్లా చదువుకున్న అంబేద్కర్ అక్కడ నుంచి బడికి వెళితే బడిలోకి రానివ్వలేదు కదా, అందరినీ బడిలోకి రానిచ్చారు. కానీ అంబేద్కర్ మాత్రం బయట కూర్చోబెట్టి చదివించారు. బయట కూర్చోబెట్టి లోపల పాఠం చెప్పే టీచర్ పాఠం చెప్పే చదువును మనం గ్రహించాలంటే ఎంత క్రమశిక్షణ ఉంటే అది సాధ్యమవుతుందో ఆలోచించండి. లోపల కూర్చుంటేనే, బెంచ్ మీద కూర్చుంటేనే రకరకాల ఆలోచనలు వస్తాయి. ఇవాళ మా అమ్మ ఏం చేసిందో, మా నాయన ఏం చేసిందో, ఇంట్లో ఏం వండిందో, పోయి ఏం తినాలి, తర్వాత బయటకు వెళ్ళి ఏం ఆడుకోవాలి,
ఇప్పుడైతే సెల్ ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, టీవీలో ఏం సినిమా వచ్చింది, నెట్ఫ్లిక్స్లో ఇవాళ ఏం రిలీజ్ అయింది, ఇవన్నీ ఆలోచనలు మన మెదడు. ఒకవైపు టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, మరోవైపు మన మెదడు ఎక్కడెక్కడ తిరుగుతుంటుంది. ముందు బెంచ్లో కూర్చున్న అమ్మాయి ఏం చేస్తుంది, అబ్బాయికి లైటింగ్ కొట్టాలన్నా, బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడాలన్నా, లవ్ లెటర్ రాయాలన్నా, ఇట్లాంటి రకరకాల ఆలోచనలు క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి కలుగుతూ ఉంటాయి పాఠం వినకుండా. కానీ క్లాస్ రూమ్ బయట కూర్చున్న అంబేద్కర్ ఏకాగ్రతతో తన శరీరాన్ని, పంచేంద్రియాలను మొత్తం కంట్రోల్ చేసుకున్నాడు. తన ఆలోచనలు కంట్రోల్ చేసుకొని, నా ఆలోచన దేని మీద పెట్టాడు అంబేద్కర్, లోపల పాఠం చెప్పే టీచర్ చెప్పే పాఠం మీద తన ఆలోచన కేంద్రీకరించాడు. కనుక ఆ ఆలోచన అంతగా కేంద్రీకరించాడు అనడానికి ఒక ఉదాహరణ, మీ అందరికీ తెలిసిన ఉదాహరణ, అందరూ చెప్పిన ఉదాహరణ. క్లాసు లోపల కూర్చున్న వాళ్ళు, అంబేద్కర్ ఆ క్లాసులో పాఠం చెప్పే మ్యాథమెటిక్స్ టీచర్ బోర్డు మీద ఒక లెక్క వేస్తే ఆ లెక్క ఎవరైనా చేస్తారా, సాల్వ్ చేస్తారా అని అడిగితే టీచర్, బెంచీల మీద కూర్చున్న వాళ్ళు ఆ లెక్క ఎవరు చేయలేకపోయారు. అంటే బెంచీల మీద కూర్చున్న వల్ల ఏకాగ్రత ఎంత గొప్పగా ఉందో చూడండి. బయట కూర్చున్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని చెయ్యెత్తాడు. చెయ్యెత్తితే లోపలికి వెళితే బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్కి ఇవ్వలేదు. వీళ్ళందరూ పెద్ద కులాల వాళ్ళు బోర్డు మీద లెక్క చేసే అవకాశం అంబేద్కర్కి ఇవ్వలేదు. బోర్డు దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారిగా మేము తినడానికి తెచ్చుకున్న టిఫిన్ బాక్సులు బోర్డు వెనక ఉన్నాయి, అంబేద్కర్ అంటరాని వాడు, ఒకవేళ అంబేద్కర్ ఆ బోర్డు ముట్టుకుంటే మేము తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలు మైలబడిపోతాయి, మేము అన్నం తినలేం, కనుక అంబేద్కర్ బోర్డు ముట్టుకోవడానికి వీల్లేదని ఈ ప్రతిభావంతులు అందరూ చెప్పారు. క్లాస్ రూమ్ లో కూర్చున్న ప్రతిభావంతులు, పెద్ద కులాల వాళ్ళు ప్రతిభావంతులు అని చెప్పారు కదా, ఆ ప్రతిభావంతులకు లెక్క చేయడం చేత కాలేదు. కానీ బయట కూర్చున్న అంబేద్కర్ లెక్క చేస్తానంటే కులం అడ్డొచ్చి అంబేద్కర్ ప్రతిభని కులం చేత నొక్కివేశారు. అంబేద్కర్ ఎంత క్రమశిక్షణ కలిగిన వాడు, అది ఒక ఉదాహరణ పాఠం వినటంలో. ఆ తర్వాత అంబేద్కర్ ఒక్కొక్క మెట్టు పైకెక్కుతూ వెళుతూ ఉన్నప్పుడు కొలంబియా యూనివర్సిటీ వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న లైబ్రరీలో, లండన్ వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న లైబ్రరీలో ఈ ప్రపంచంలో ఎవరు చదవనంత ఒక కార్ల్ మార్క్స్ చదివారని చెప్తూ ఉంటారు ఆ లైబ్రరీని. కార్ల్ మార్క్స్ అక్కడ లండన్లో ఉన్నప్పుడు ఆ లైబ్రరీని ఉపయోగించుకొని ప్రపంచ చరిత్ర గతిని మార్చడానికి అనేక రచనలు చేశాడు. ఆ లండన్ లైబ్రరీని ఎన్నోసార్లు చదివాడు అక్కడున్న పుస్తకాలని అని అంటారు. ఆ తర్వాత అంత గొప్పగా ఆ లైబ్రరీని చదివిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఏకాగ్రతతో చదివాడు. ఎన్ని రకాల పుస్తకాలను చదివితే తప్ప ఇవాళ ప్రపంచ మేధావి అంబేద్కర్ అని మనం చెప్పడం లేదు. ఎవరు చెప్తున్నారు? ఐక్యరాజ్య సమితి చెప్తున్నది. ఐక్యరాజ్య సమితి అంటే ఎవరు? ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కలిసి ఏర్పడినటువంటిది ఐక్యరాజ్య సమితి. ఈ ప్రపంచ అన్ని దేశాలు కలిసి ఏర్పడిన ఐక్యరాజ్య సమితి ప్రపంచ మేధావి ఎవరయ్యా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఐక్యరాజ్య సమితి అనౌన్స్ చేసింది. అంత దూరం ప్రయాణించడానికి జీవితంలో ఎంత క్రమశిక్షణ ఉంటే సాధ్యమవుతుందో చూడండి. తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాయాలనుకున్నప్పుడు దాదాపు 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు, అంటే 3 సంవత్సరాల కాలాన్ని అందరూ రాజ్యాంగ పరిషత్తు సభలోకి వస్తున్నారు, ఉపన్యాసాలు వింటున్నారు, పోతున్నారు, వస్తున్నారు, వింటున్నారు, పోతున్నారు. కానీ అంబేద్కర్ ఏ బెంచ్ మీద కూర్చున్నాడు, ఏ కుర్చీ మీద కూర్చున్నాడు, ఏ టేబుల్ ముందు కూర్చున్నాడు, అదే టేబుల్ ముందు రాజ్యాంగం పూర్తి అయ్యే వరకు అక్కడనే కూర్చున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ బాబు రాజేంద్ర ప్రసాద్ మొత్తం రాజ్యాంగ పరిషత్తుకి ఆయన అధ్యక్షుడు. అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఆ అధ్యక్ష స్థానంలో కూర్చున్నవాడు. నేను రోజు చూస్తూ ఉన్నాను. అంబేద్కర్ తన రక్త మాంసాలు పెట్టి ఈ భారత రాజ్యాంగాన్ని ఈ బెంచ్ మీద కూర్చొని, కుర్చీ మీద కూర్చొని రాశాడు. ఎంత ఏకాగ్రతతో ఉంటే తప్ప అది సాధ్యమయ్యేది కాదు. అట్లా తన క్రమశిక్షణ అనేది చిట్ట చివరి వరకు నడిపింది. మనం ఇవాళ అంబేద్కర్ జయంతి రోజు మన జీవితంలో క్రమశిక్షణని ఒక భాగం చేసుకోవాలి. ఆ క్రమశిక్షణ మీకు ఇప్పటికే ఉన్నది, దాన్ని విస్తరించే క్రమం ఒకటి మొదలు పెట్టాలి. భారత సమాజంలో క్రమశిక్షణ ఏర్పడినప్పుడే ఈ సమాజంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. అంబేద్కర్ తన జీవితం అంతా సామాజిక సంస్కరణ కోసం, సామాజిక మార్పు కోసం కేటాయించారు. సామాజిక మార్పు తన ప్రధానమైనటువంటి. అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళందరూ, అంబేద్కర్ గురించి చెప్పే వాళ్ళందరూ సమాజంలో మార్పు తీసుకురాకుండా ఉట్టి ఉపన్యాసాలతో జరిగేది ఏమి ఉండదు.
సమాజంలో మార్పు రావాలంటే చాలా ప్రధానమైన సమస్యలు ఇవాళ మన ముందున్నాయి. అంబేద్కర్ భారతదేశంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి అన్నాడు. విద్యలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, సమాజంలో శాస్త్రీయ ఆలోచన ఉండాలి, అన్ని రంగాల్లో శాస్త్రీయ ఆలోచన ఉన్నప్పుడే భారతదేశంలో మౌలిక మార్పు జరుగుతుందని అంబేద్కర్ కోరుకున్నాడు, తన రచనలో రాశాడు. ఆనాడు ఈ దేశాన్ని వెనక్కి నడిపించి అనేక భావాలను ఆలోచనలను ఆయన ఖండించాడు. వేదంలో ఉన్న విషయాలను చదువుకున్నాడు. వేదంలో ఉన్న భారతదేశాలను చదువుకొని అందులో తప్పులు ఏమున్నాయి, సమాజాన్ని తప్పుదారి పట్టించే అవకాశం ఎట్లా ఉన్నది. వేదం అంటే భారతదేశంలో 4 వేదాలు భారతదేశంలో అందరికీ ప్రమాణంగా చెప్తారు. కానీ వేదాల్లో ఏమున్నది ఈ అంబేద్కర్ రాసి ఈ వేదాల్లో సమాజాన్ని వెనక్కి నడిపించేది ఉన్నది. ఋగ్వేదంలో వర్ణ వ్యవస్థ గురించి చెప్పారు, దాంట్లో పురుష సూక్తం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత కుల వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ తర్వాత కుల వ్యవస్థ నిర్మాణంగా అయి ఉండాలంటే దేవుణ్ణి తీసుకొచ్చారు. దేవుని తీసుకొచ్చి దేవుడు చెప్పాడు గనక దేవుని తల నుంచి 4 పుట్టారని చెబితే, దేవుని శరీరం నుంచి 4 పుట్టారని చెబితే అంబేద్కర్ దాన్ని ఖండించాడు. తల నుంచి పుట్టారు బ్రాహ్మణులు, చేతుల నుంచి పుట్టారు క్షత్రియులు, తొడల నుంచి పుట్టారు వైశ్యులు, పాదాల నుంచి పుట్టారు శూద్రులు అని చెబితే అసలుకి ఎవరికైనా ఒక మనిషికి మగ మనిషికి మనుషులు పుడతారా అని అంబేద్కర్ ప్రశ్నించాడు. మగ మనిషికి పుట్టారు ఎప్పుడైనా. స్త్రీకే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక జీవిని జన్మించే శక్తి, ఒక జీవిని కనే శక్తి ఎవరికి ఉంటుంది అంటే స్త్రీకి మాత్రమే ఉంటుంది. కనుక ఈ దేశంలో ఒక తప్పుడు ఆలోచన విధానాన్ని రాసి పుస్తకాల ద్వారా రాసి సమాజంలో ప్రచారం చేస్తున్నారని దాన్ని అంబేద్కర్ ఖండించాడు. అది శాస్త్రీయమైన ఆలోచన ఈ దేశంలో ఉండాలన్నాడు. అదేవిధంగా కుల వ్యవస్థ గురించి చెప్పినప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎందుకు ఉండాలి, దేశంలో మనుషులందరూ సమానమే కదా, తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు అందరూ సమానమే. మన శరీరంలో ప్రవహించే రక్తం బ్రాహ్మణుని కోస్తే బ్రాహ్మణ శరీరంలో రక్తం తెల్లగేమి ఉండదు, మన శరీరంలో రక్తం నల్లగేమి ఉండదు. మనం నల్ల సెట్ వేసుకున్నాం, నల్ల సెట్ వేసుకున్నంత మాత్రాన మన రక్తం నల్లగా ఉండదు. మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం. మనం ఏ షర్ట్ వేసుకున్నాం అనేది కాదు, ఏ దుస్తులు వేసుకున్నాం అనేది కాదు, మన ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నాయనేది ముఖ్యం. కనుక అంబేద్కర్ ఏమన్నాడంటే మనిషి శరీరంలో రక్తం అందరికీ ఒకే రక్తం ఉన్నది, అది ఒకే కలర్లో ఉన్నది. మనిషికి శరీరంలో ఉండే అన్ని అవయవాలు అందరికీ ఒకేలాగున్నాయి. మరి ఉన్నప్పుడు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎందుకు అవుతారు, అంటరాని వాళ్ళు సమాజంలో ఎందుకున్నారనే ప్రశ్న అంబేద్కర్ వేశాడు. ఇది శాస్త్రీయమైన ఆలోచన. ఆ తర్వాత అంబేద్కర్ సమాజంలో చేతబడి పేరు మీద, బాణామతి పేరు మీద వితంతువులకి మళ్ళీ పెళ్లిళ్ళు చేయకుండా, పెళ్లిళ్ళు చేస్తే ఒక తప్పుడు పద్ధతి వస్తుందని ఆలోచించి, అదేవిధంగా భర్త చనిపోతే చనిపోయిన భర్త వేదిక మీద ఆ భర్త ఏదైతే శ్మశానంలో పెట్టి కాల్స్తారో దాని మీద భార్యను కూడా పెట్టి చంపడం, ఇట్లాంటివన్నీ అంబేద్కర్ చూశాడు. ఇవన్నీ అశాస్త్రీయమైన ఆలోచనలు. చేతబడి లేదు, స్త్రీలు చదువుకుంటే గొప్పవాళ్ళు అవుతారు, సమాజం బాగుపడుతుంది. కానీ మనువాదం అనే ఒక పుస్తకంలో ఏం రాశాడు, మనువు అనే ఒక బ్రాహ్మణుడు ఆ పుస్తకంలో ఏం రాశాడంటే స్త్రీ చదువుకోవద్దు అని రాశారు, స్త్రీకి స్వాతంత్రం ఇవ్వద్దు అని రాశారు, స్త్రీని బయటికి రానివద్దు అని రాశారు, స్త్రీ ఎప్పుడైనా సరే పురుషునికి లోబడి ఉండాలి అని రాశారు, పురుషుడికి పిల్లలను కనిపెట్టే యంత్రంగా ఉండాలి, కుటుంబాన్ని చూసుకునే మనిషిగా ఉండాలి, పడక సుఖం ఇచ్చే మనిషిగా ఉండాలి అని మనువాదంలో రాస్తే అంబేద్కర్ దాన్ని ఖండించాడు. అందులో ఇంకేం రాశారు, చదువుకున్న స్త్రీ అన్నం వడ్డిస్తే ప్లేట్లో అన్నం పెడితే ఆ అన్నం ప్లేట్లో ఉన్న అన్నం చదువుకున్న స్త్రీ పెట్టినందుకు అది పురుగులుగా మారిపోతాయి మెతుకులు అని రాశారు. ఇది ఒక మూఢనమ్మకం. ఈ మూఢనమ్మకాన్ని అంబేద్కర్ ఖండించాడు. స్త్రీకి చదువు కావాలి, దళితునికి చదువు కావాలి, శూద్రునికి చదువు కావాలి, మనుషులందరికీ చదువు కావాలి. చదువు వచ్చినప్పుడే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వచ్చినప్పుడే ప్రపంచం మారుతుంది, భారతదేశం మారుతుంది. చదువు రానంత కాలం ఈ భారతదేశం ఇట్లే ఉంటుందని ఆనాడు ఈ మూఢనమ్మకాన్ని అంబేద్కర్ ఖండించాడు. అందుకే ఇవాళ మనం ఇంత దూరం రాజ్యాంగంలో ప్రతి ఆర్టికల్లో రాశాడు ఈ భారతదేశం శాస్త్రీయంగా ఉండాలి అని, ఈ భారతదేశం గొప్పగా ఉండాలని ప్రతి ఆర్టికల్లో రాశాడు. కానీ ఇవాళ మన దేశాన్ని పరిపాలించే పాలకులు దీన్ని అమలు చేయటం లేదు. వాళ్ళకి చేతబడి పేరు మీద మనుషులు చంపుతూ ఉంటే చూస్తూ ఉంటారు. ఈ హైదరాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో 30 కిలోమీటర్ల దూరంలో రంగారెడ్డి జిల్లాలో చేతబడి చేశారని చంపుతారు. ఎవరిని చంపుతారు?
దళితులు చంపుతారు. ఎక్కువ మంది దళితులు బీసీలు మాత్రమే చేతబడి నెపం మీద పళ్ళుడ కొడతారు. వాళ్ళని కట్టేసి చెట్టు కట్టేసి కొడుతూ ఉంటారు, బట్టలు ఉడదీసి ఊరేగిస్తూ ఉంటారు, చిట్ట చివరికి చంపేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక బ్రాహ్మణుడు చేతబడి చేశాడని, ఒక రెడ్డి చేతబడి చేశాడని, ఒక వెలమ చేతబడి చేశాడని, ఒక వైశ్యుడు చేతబడి చేశాడని ఒక్క వార్తనన్నా మీరు ఎక్కడైనా విన్నారా? అంటే చేతబడి ఎవరు చేస్తారంటే కింది కులాల వాళ్ళు మాత్రమే చేతబడి చేస్తారు. వాళ్ళని మాత్రమే చంపేయొచ్చు, చంపేసే హక్కును ఈ సమాజం తీసుకున్నదేనే ఒక తప్పుడు ఆలోచన ప్రచారం చేస్తూ ఉంటే మన పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉంటారు. ఏదో చిన్నపాటి కేసు పెట్టి దాన్ని అక్కడితో ముగిస్తారు. అందుకే ఈ భారతదేశం శాస్త్రీయమైన దేశంగా మారాలి. కంటికి కనిపించని వస్తుతత్వం కాంచనేరరు ఇంగ్లీషులో అని రాశాడు గురిజాడ అప్పారావు 200 సంవత్సరాల కిందట. కంటికి కనిపించని వస్తుతత్వం కాంచనేరరు 150 సంవత్సరాల కిందట ఈ మాట రాశాడు గురిజాడ అప్పారావు. మన కంటికి కనిపించని దేనిని కూడా నమ్మడానికి వీల్లేదు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. అందుకే ప్రతిదాన్ని ప్రశ్నించండి, ప్రతిదాన్ని పరీక్షించండి, ఆ పరీక్ష నుంచి ఫలితాన్ని రాబట్టండి, అప్పుడు మాత్రం మీరు నమ్మండి అని అంబేద్కర్ చెప్పాడు. ప్రశ్న, ఫలితం, నమ్మకం అదే శాస్త్రీయమైన ఆలోచన. అట్లాంటి శాస్త్రీయమైన ఆలోచన కలిగిన మీరు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టుకున్నారు. ఆ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ అంబేద్కర్ కి ఘనమైన నివాళి అర్పించడానికి వచ్చారు. మీరు మీ దారిలో ఎక్కడ వెన్ను చూపవలసిన అవసరం లేదు. సత్యాన్ని మనం నమ్మినప్పుడు ఆ సత్యాన్ని నిర్మాణం చేసి, ఆ సత్యాన్ని విస్తృతం చేసి, ఆ సత్యాన్ని ప్రచారం చేసే హక్కు మనకున్నది. అనేక ఆటంకాలు వస్తాయి, అనేక అవరోధాలు వస్తాయి. అంబేద్కర్ కి ఎన్ని అవరోధాలు వచ్చాయో అన్ని అవరోధాలు వస్తాయి. ఏ అవరోధం వచ్చినా సరే నిబద్ధత అనేది ముఖ్యం. చిట్ట చివరికి మిగిలేది ఏమిటయ్యా అంటే మన జీవితంలో మనం చేసిన చిన్న పనైనా అది సత్యమైతే, అది నిజమైతే, అది వాస్తవమైతే ప్రపంచ చరిత్రలో నిలబడిపోతుంది.